20 సంవత్సరాల ప్రార్థన లేదు, సంఘం లేదు, సహవాసం లేదు, మొక్కుబడి లేదు. యేసు ప్రభు కాలు దొరకని ఏడుపు మొదలెట్టాడు, నాశనం చేశాడు. స్తోత్రం. బతుకల్ల జీవితాన్ని నాశనం చేసుకొని కొంపలు కూల్చి ఊరు మొత్తం నాశనం చేసిన పాపిస్ట్ మనిషి యేసయ్య కాలు దొరకని ఏడుపు మొదలుపెట్టింది. ఏమి చేశాడు? అసలు కన్నీటిలో ఉన్న విలువ తెప్పితే నువ్వు తెలివైన పదాలు సోకు మాటలు మాని ముందు ఏడుపు నేర్చుకో. ప్రార్థనలో మంచి భాష, మంచి పదములో వాడుటకు వ్యతిరేకత కాదు, కానీ ఆ భాషతో పరలోకం పరవశించిపోద్దనుకుంటే నీ అమాయకత్వం. ప్రార్థనలో మంచి భాష, మంచి పదములు వాడుటకు నేను వ్యతిరేకము కాదు, కానీ ఆ పదములతోనే భాషతోనే దేవుణ్ణి మురిపించగలను అనుకుంటే నీవు అమాయకుడు అంటున్నానంతే. ఒకవేళ మంచి భాష రాకపోయినా, లేఖనలో డెప్త్ తెలియకపోయినా, యేసయ్య కాళ్ళు దొరకగానే అందరిని విడిచి అన్నిటినీ మరిచి పాదములే శరణమంటూ కన్నీరు మున్నీరుగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడగలిగితే మొత్తం అని గుట్టుపోతాయి. సీమోను ఇంట భోజనానికి యేసు కూర్చున్నప్పుడు ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చొని ఏ మాటలు చెప్పింది చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడు. ఏమేమి ఒప్పుకుంది యేసయ్య దగ్గర, ఏమేమి చెప్పుకుంది యేసయ్య దగ్గర? ఒక్క మాట మాట్లాడలేదు సార్. మౌనంగా యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఆయన అంటాడు ఏమి నన్ను విస్తారంగా ప్రేమించిందిరా, ఏం విస్తార పాపాలని ఒక్క మాట మాట్లాడకుండా మార్కులు కొట్టేసిందండి.